కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ ఎల్బీ నగర్ నియోజకవర్గం సాగర్ రింగ్ రోడ్లో ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి మహిళలకు కానుకగా అందజేస్తారా అని అపహాస్యం చేశారు. సామాన్య మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను పెంచి విద్యుత్ ఛార్జీలను, బస్ ఛార్జీలను పెంచి ప్రజా జీవితంతో ఆటలాడుకుంటోందని మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బస్ ఛార్జీలను అనేక మార్లు పెంచారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు గ్రేటర్ ప్రజలకు నీటి సరఫరా ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పి ఇప్పుడు అడ్డగోలుగా బిల్లులను వసూలు చేస్తున్నారని జక్కిడి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. సూర్యుడు రాకముందే కాలనీలకు సుధీర్ రెడ్డి అని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. తెల్లవారుజామునే గజదొంగలు వస్తారని తనకు తాతలు పెద్దలు చెప్పేవారని, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గజదొంగ మాదిరిగానే తెల్లవారుజామున పాదయాత్రలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులను తీసుకొని కాలనీలలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల అభివృద్ధి మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా జరుగుతుందని, అదేమీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన అభివృద్ధి కాదని విమర్శించారు. మీడియా కొందరు పెట్టుకొని కాబట్టి దీనికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ కాంగ్రెస్ బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ